రేషన్ టయానికి ఇస్తారా? బియ్యం టయానికి ఇస్తున్నారా? పింఛన్ టయానికి వస్తుందా? ఇల్లు కావాలి, రోజు కావాలి. ఏమయ్యా ఎన్ని రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయి మీకు? ఎక్కడైనా సర్పంచ్ ఏడా? సర్పంచ్ లేడా? ఆర్డబ్ల్యూఎస్ ఎవరు లేరా? ఎవరు సెక్రటరీ? విలేజ్ సెక్రటరీ. సరే అక్కడికి రండి, మాట్లాడదాం. ఏమిటో కనుక్కుందాం. విలేజ్ సెక్రటరీ వాళ్ళంతా అక్కడ ఉంటారు, అడుగుదాం రండి. నీళ్ళు ఎందుకు రాని చలో తీసుకుందాం. అక్కడికి వచ్చి నేను చెప్తా కదా నీ ముందు, సరేనా? ఏమయ్యా నీళ్లు వీళ్ళకి వారానికి రోజు 10 రోజులకు ఒకసారి వస్తుందా? 2 weeks బ్యాక్ ఇక్కడ వచ్చాను సార్, ఇన్ఛార్జ్ ఇచ్చాను. 2 weeks బ్యాక్ సార్ అనుకుని రెక్టిఫై చేపిస్తాను. ఏమిట్రా ఇవి? ఇదేంటివి? ఒలిచి పెట్టినారా? ఇవి ఇవేమి? ఇవి కూడా ఒలిచి పెట్టినవి కదా. మీ ఇక్కడ పండినవా? అదో నుంచి తెచ్చి పెట్టినావా? ఇక్కడ పండవా? ఏమిటి పండట్లేదా? బోర్లు నీళ్ళు లేవా? చేనులుగా పండినా ఏడు కొనవా నువ్వు? ఎందుకు? ఆడ ఒక్క తోటలో ఆడ చిక్తావు సార్, ఆడ నీళ్ళు తెచ్చుకుంటాను. విన్న అన్ని కలర్లు అన్నప్పుడు బాగుంది. అడుగుతా ఉన్నా, ఏమో ఊర్లోకి మంచినీళ్ళు వస్తున్నాయా అని అడుగుతా ఉన్నా. అడిగితే 10 రోజులకు ఒకసారి 10 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తూ ఉన్నాయి సార్ అని అక్కలు చెప్పారు. నాకు అది ముఖ్యం. ఎందుకంటే దండలు వేసుకోవడం కంటే, శాలువాలు కప్పుకోవడం కంటే ఊర్లో నీళ్లు రావాలా, జనాలకున్న కష్టాలు తగ్గాలా, ఇల్లు లేని వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలా, రోడ్లు డ్రైనేజీలు వేయాలా, ఇవన్నీ కూడా కీలకమైన అంశాలు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వం మీకున్నటువంటి భూమిని కొలిచి మీకు ఇచ్చేటువంటి కార్యక్రమమే రీసర్వే. వేరే వాళ్ళ భూమి కొలిసి ఇవ్వడం కాదు, మీ భూమినే మీకు కొలిసి ఇచ్చేది. మరి ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది అంటే, మన భూమిని కొలిసి 100 ఏళ్ళు అయింది. మనం చూస్తే గ్రామాల్లో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంటారు. తాత నుంచి కొడుకులకి, కొడుకుల నుంచి మనవాళ్ళకి కూడా పొలాలు వచ్చేసినాయి, భూములు వచ్చేసినాయి. వాటిల్ని సరిగా కొలిచి వాళ్ళ పేర్ల మీద రాలేదు ఇంకా. ఇవన్నీ కూడా గ్రామాల్లో రకరకాల ఇబ్బందులు ఉంటాయి. భూమి అంటే మనకు చాలా గొప్ప. ఇక్కడ ఎవరు పెద్ద పెద్ద 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నవాళ్ళు ఎవరు ఉండరు. ఎకరా 2 ఎకరా 3 ఎకరాలు ఉన్న వాళ్ళే మన ఆదోని నియోజకవర్గంలో ఎక్కువ మంది రైతులు. వీళ్ళకున్న కాస్త భూమినైనా సరే కాపాడాలి, వాళ్ళకున్న చిన్న భూమినైనా సరే జాగ్రత్తగా రికార్డులు వాళ్ళ చేతిలో పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రీసర్వే అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. ఎప్పుడో స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి రికార్డులు తీసుకొని ఈరోజు కూడా నీ పొలం ఇక్కడుంది 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 లెక్కేసుకుంటున్నాయి. ఈ టైంలో మళ్ళీ ప్రభుత్వం సాహసోపేతంగా ధైర్యం చేసి ఆ రికార్డుల్ని ఇప్పుడున్న వాస్తవ పరిస్థితుల్ని, ఎందుకంటే 100 ఏళ్ల ముందు పేర్లు వేరే, వాళ్ళ కొడుకులు మనవాళ్ళు మునివాళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు పేర్లు వేరే. 100 ఏళ్ల ముందు ఒకరి హద్దులు వేరే,
ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు ముని మనవాళ్ళు వచ్చిన తర్వాత హద్దులు జరిపేసుకొని ముందుకొచ్చి వెనక్కొచ్చి ఆ పక్కొచ్చి ఈ పక్కొచ్చి ఇప్పుడున్న హద్దులు వేరే. ఒకప్పుడు 2 ఎకరాలు అంటే ఇప్పుడు 1/2 ఎకరా ఉండొచ్చు, ఒకప్పుడు 1/2 ఎకరా ఉంటే ఇప్పుడు 2 ఎకరాలు ఉండొచ్చు. వీటిలన్నిటినీ సరిచేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉందన్న ఉద్దేశంతో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాల ప్రకారంగా ఈరోజు ప్రతి గ్రామంలో రాష్ట్రమంతా జరుగుతూ ఉంది, మన గ్రామంలో కూడా జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే సరి చేసుకోవాల్సిందిగా మీకు కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే రీసర్వే అన్నది ఉన్నదున్నట్టుగా పాస్బుక్లు ఇస్తూ ఉన్నారు, ఉన్న భూమికి ఇస్తూ ఉన్నారు. ఎక్కడైనా ఇబ్బందులుంటే ఇప్పుడే సరి చేసుకోండి. ఒక్కసారిగా పాస్బుక్లు మళ్ళీ ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు కూడా తెలియదు, మనం ఉంటామో లేదో కూడా తెలియదు. ఎందుకంటే 100 ఏళ్ళ తర్వాత జరుగుతున్నటువంటి రీసర్వే ఇది. ఇప్పుడే మీకు మీ కుటుంబానికి ఉన్న కాస్త పొలమైన జాగ్రత్తగా చేసుకోవాల్సిందిగా, దాని రికార్డులు పట్టా పుస్తకాలు సరిగా చూసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎలక్ట్రికల్ ఏరియా ఇప్పుడు కుప్పగల్లో వీధి లైట్లు ఒకటి కూడా కనపడతలేదు. గ్రామస్తులంతా కూడా ఇక్కడ ఎవరు పని చేయట్లేదండి, వీధి లైట్ కూడా వేయలేదు అంటున్నారు. ఎందుకు వేయలేదు? సర్పంచ్ నీ పేరు చెప్తున్నాడు, ఏదో లైట్లు పోల్లు మారుస్తున్నామని. ఏంటది నిజమా? ఓకే, వాళ్ళు ఏమన్నా వేయలేము సార్. లైట్లు అయితే మనకి సంబంధం లేదు సార్. మనము కరెంటు థర్డ్ వైర్ ఉందా లేదా దాని ప్రకారం లైట్లు పడుకోకుంటే ఆ వైర్ ఏమైనా ఫెయిల్ అయితే వైర్ ఇట్లా చేంజ్ చేస్తాం సార్. లైట్లు అంతా మనకి రాదు సార్. అది మీరు పోల్ వర్క్ కంప్లీట్ చేసినారా ఇక్కడ లేదా? చేసినారా? కంప్లీట్ చేసాం వర్క్. ఆయన కంప్లీట్ చేసినాడు. మీ లైట్లు ఏమైనా ఇంతకి వర్కే చేయలేదు సార్. పిల్లండి సార్, నన్ను మాట్లాడుతున్నాను. నువ్వు పని చేసినానంటావు, ఇక్కడ సర్పంచ్ పని చేయలేదంటాడు, గ్రామస్తులు మాకు లైట్లే లేవంటారు. ఏంది ఇదంతా కూడా? రేపు వచ్చి మాట్లాడు, గ్రామస్తులతో మాట్లాడు, నాకు వచ్చి రిపోర్ట్ చేయి ఏమైందో కనుక్కొని. మొత్తం గ్రామానికి వెళ్ళు, కుప్పగలికి వెళ్ళి లైట్లు ఎందుకు లేవో చూడు. ఫస్ట్ చూసి సర్పంచ్తో మాట్లాడు, గ్రామస్తులతో మాట్లాడు. నీ పోల్లు ఏమైనాయో చూడు, నీ లైట్లు ఏమైనాయో చూసి నాకు మళ్ళీ వచ్చి సమాధానం చెప్పు. నువ్వు హెల్పరు, ఇద్దరే ఉన్నారు, మూడో మనిషి ఎక్కడ? మరి దాన్ని ఎవరు చూస్తారు? రెండు నువ్వే చూస్తావా? నువ్వు ఒకటి చూస్తావు. నీ సెంటర్లో ఎంతమంది ఉన్నారమ్మా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? గర్భిణులు ఎంతమంది ఉన్నారు? మీకమ్మా? బాలింతలు 10 మంది, గర్భవతులు 92. అన్నీ బాగానే జరుగుతూ ఉన్నాయా? పిల్లలకు సరైన టైంలో ఇస్తున్నారా? ఆహారం అంతా ఇస్తున్నారా? స్కూల్కి రోజు వస్తారా పిల్లలు? వస్తారా? ఫ్యాన్ లేదని చెప్తా ఉందా అక్క. ఫ్యాన్ లేదంటే కారుతుందట. ఫోన్లో పెట్టుకుని కూర్చుంటారా? పొగ పెట్టుకుని కూర్చుంటారా? పొగ పెట్టకూడదు తల్లి, పిల్లలు ఉంటారు కదా. ఇంతకు ముందు పాత సెంటర్ లో ఉన్నారు సార్. మేడం సిట్టు మేడం వాళ్ళు అంతా కొంచెం పిల్లలు ఇబ్బందిగా ఉంది, బాగలేదు పరిస్థితి అని ఫస్ట్ సెంటర్ 2 సెంటర్ కలిపి పెట్టేసేట పెట్టారు సార్. ఇప్పుడు ఈ అమ్మాయి కొత్త సెంటర్ లోనే ఉంది సార్. అంతకు ముందు బాగలేదు సార్. ఇప్పుడు ఫ్యాన్ లేదంటదమ్మా. ఫ్యాన్ వచ్చి తెచ్చినారా లేదా? ఫ్యాన్ ఉంది సార్. ఉందా? కొత్త సెంటర్ లో ఫ్యాన్ ఉందంటారమ్మా. కొత్త సెంటర్ సార్, ఫ్యాన్ అన్నీ సార్. పాత సెంటర్ దాంట్లో అది మూసేశారా? సరేనా అమ్మా? పిల్లలు ఏమ్మా? ఏమయ్యా సెక్రటరీ, మంచినీళ్ళ కనెక్షన్ ఇవ్వడానికి ఏమి? ఎవరు? స్కూల్లో టీచర్ వాళ్ళ నీళ్లు మీరు వాడేసుకుంటే ఇట్లా కొత్త కనెక్షన్ ఇవ్వయ్యా, ట్యాప్ కనెక్షన్ ఇవ్వ వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే సెంటర్ చుట్టుపక్కల బాగా సార్ బాత్రూమ్ కూర్చుంటారు. జాలరీ కిటికీల కంటే టాయిలెట్ లేదా? బయట పబ్లిక్ శుభ్రంగా పెట్టాలా?
ఏం లేదు సార్. బయట పెట్టాలి కదా అన్ని క్లీన్గా చేసుకుంటే కదా దాన్ని అలా చుట్టుపక్కల సార్ ఏం చేయాలి దాన్ని? పెద్ద మనుషులు మీరు చూడండి అబ్బా, సెంటర్ చుట్టుపక్కల అందరూ కూడా అయ్యి డబ్బులు కావాలి కదా, యాన్ని చూస్తే పెద్ద నువ్వు చెప్తావు అట్లా నువ్వు కదా.